నెక్స్ట్ వచ్చేసరికి సంచాలకుల గురించి మాట్లాడుకుందామండి. ముగ్గురు ఉన్నారు సంచాలకులు. ప్రియా గారు నెక్స్ట్ రౌండ్కి, శ్రీజ గారు నెక్స్ట్ రౌండ్ హరీష్ గారు. ముగ్గురు మిస్టేక్స్ చేశారు. ముగ్గురు వర్స్ట్ డెసిషన్స్ తీసుకున్నారు కొన్ని విషయాల్లో. దాని గురించి మాట్లాడతాను. ఫస్ట్ వచ్చేసరికి ప్రియా. కౌంటింగ్ అనేది స్టార్ట్ చేసిందే ప్రియా. మీరు కౌంటింగ్ అని స్టార్ట్ చేసినప్పుడు ఎవరి మాట లెక్క చేయకుండా, అక్కడ ఉన్న టెనెంట్స్ మాట ఎవరి మాట లెక్కలు చేయకుండా వెళ్ళి కౌంట్ చేసి ఎవరు తక్కువ అది తీసేయాలి. అక్కడ రీతు తక్కువ అని తెలిసి టెనెంట్స్ అందరూ కలిసి వద్దు 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 అని చెప్పటం వర్స్ట్ థింగ్. ఆ అమ్మాయి చేసిన పెద్ద మిస్టేక్. అక్కడే ఆ రీతు వెళ్ళిపోయేది, ఎలిమినేట్ అయిపోయేది. అక్కడితో గొడవ అంత పెద్ద అయ్యేది కూడా కాదు. సో అక్కడ చేసిన పెద్ద మిస్టేక్ ప్రియాది, కౌంటింగ్ అని స్టార్ట్ చేయటం. సెకండ్ వచ్చేసరికి ఫేవరెటిజం చూపించారని చెప్పేసి నాకు అర్థమైంది. సో సెకండ్ వచ్చేసరికి శ్రీజాది పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏం లేవులే, కానీ ఆమె తీసుకున్న డెసిషన్స్ లైక్ ఇప్పుడు అన్ని మ్యాథ్స్ ఉన్నాయి, 7 మ్యాథ్స్ ఉన్నాయి. దాంట్లోంచి ఒకళ్ళు జంప్ చేసి అటుకి కానీ ఇటు కానీ జంప్ చేస్తే బాగుంటుంది. అది చూడటానికి కూడా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, కొంచెం స్పైస్